మంత్రి లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ సమస్యలను విన్నవించారు. మంత్రి స్వయంగా వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరించి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. ఇటీవల సంభవించిన వరదలకు ఇళ్లు పూర్తిగా నీటమునిగాయని, తమను ఆదుకోవాలని విజయవాడ, మంగళగిరికి చెందిన పలువురు లోకేష్కు విజ్ఞప్తి చేశారు. దివ్యాంగురాలైన ఓ మహిళ గుండె ఆపరేషన్కు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని విన్నవించారు. తమ కుటుంబానికి చెందిన 5 సెంట్ల స్థలాన్ని కొందరు అన్యాక్రాంతం చేశారని మసీద్ దర్యాబీ లోకేష్ను కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ అండతో తన వద్ద తీసుకున్న అప్పును తిరిగి చెల్లించకుండా బెదిరిస్తున్నారని ఉండవల్లికి చెందిన కూనపురెడ్డి రమేష్ లోకేష్ను కలిసి ఫిర్యాదు చేశారు. మరికొందరు తమకు శాశ్వత గృహాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయడంతో పాటు మినిమం టైం స్కేల్ వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం ఇచ్చారు.